అండి. కానీ మా వారు చనిపోయారు. యాక్సిడెంట్ జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఏప్రిల్ 2వ తారీఖున పనికని అలా రైస్ మిల్ పనికని వెళ్ళారు. తను చనిపోయారండి. చనిపోయినా మాకు ఎవరికి తెలియదు. ఇంకా ఇంటికి రాలేదేంటా అని మేమే బండి ఒకేలా పోలీసులు అట్లా ఆపేశారేమో అని ఎతుక్కుంటూ మేమే వెళ్ళామండి. అప్పటికే యాక్సిడెంట్ జరిగిపోయింది. నైట్ 2 గంటల ఆ టైం అయింది. మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి బావ ఇంటికి రాలేదని నేను ఏడ్చుకుంటా ఇంటికి వెళ్ళేసరికి మా తమ్ముడు వెళ్ళి తీసుకొచ్చారు అని పెడన స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి బండి బాగా దెబ్బలు తగిలి అక్కడ ఉందండి. మాకైతే యాక్సిడెంట్ జరిగిందని తెలియదు కదా, పోలీసులే బండి పట్టుకుని ఆపేశారని మేము అనుకున్నాము. కానీ అప్పటికే మాకు జరగని ఘోరం జరిగిపోయిందండి. మాకు తను తప్పితే ఎవరు లేరు. నాకు 3 పిల్లలండి, 2 ఆడపిల్లలు, ఒక చిన్న బాబు. ఏం చేయాలో తెలియని స్థితిలో మేము ఈ ఫోన్లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాము. కానీ ఇందులో కూడా మాకు ఎలా చేయాలో ఏంటో కూడా తెలీదు. తను చనిపోయారన్న చాలా బాధలో మేము ఉన్నాము. ఇంత బాధలో ఏం చేయాలో తెలియని స్థితిలో నా పిల్లల్ని ఎలా వదర్చుకోవాలో ఏమో తెలియని టైంలో నాకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఏదో డ్యాన్స్ అని అదని ఇదని చెప్తే కొంచెం వాళ్ళ డాడీని మర్చిపోతారని నేను చేసే ప్రయత్నం ఇది. నాకు ఫన్ కోసమో ఆనందం కోసమో అయితే నేను చేయట్లేదండి. నేను రోజు కూలికి వెళ్ళి 200-300 కూలి చేసుకుని వచ్చేదాన్నేనండి. మాకు వెనక ముందు ఎవరు లేరు. మాకున్నది మా బాబు. ఇప్పుడైతే అమ్మ నాన్న కూడా వయసు అయిపోయింది. మాకు తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు చూసుకుంటాడు. అలాంటి స్థితిలో మేము ఉన్నాం ఫ్రెండ్స్. మమ్మల్ని ఎవరైనా మీకు ఇలా యాక్సిడెంట్ జరిగింది, మీకు ఇలా అన్యాయం జరిగిందని మాకు చేయూత అందించి మాకు న్యాయం చేసిన వాళ్ళు అయితే ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. ఇప్పటి వరకు కూడా ఎవ్వరు చేయలేదు, ఇక పైన కూడా ఎవరు చేయలేదనే మేము అనుకుంటున్నాము. అలాంటి పొజిషన్లో మేము ఉన్నాము. చాలా అంటే చాలా ఘోరమైన ప్రమాదం జరిగింది. మమ్మల్ని ఒక్కరైనా చేయూతనిచ్చి ఆదుకున్న వాళ్ళు మాత్రం ఎవరు లేరు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నాలాంటి బాధ ఏ ఆడపిల్లకి రాకూడదు ఫ్రెండ్స్. అలాంటి చిక్కుల్లో పడేశాడు ఆ దేవుడు నన్ను. నేను ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్. ఇలాంటి బాధ అయితే మరొక ఆడపిల్లకి జరగకూడదు. నా బిడ్డలకి అన్యాయం చేశాడు దేవుడు. నా పిల్లలకి జ్ఞానం లేకుండా కూడా చేశాడు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అలాంటి బాధ కూడా చాలామందికి ఇస్తున్నాడండి దేవుడు. ఈ కాలంలో అయితే ఎవరికి వాళ్ళని విడదీయడమే పనిగా పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ ఆ దేవుడు.